విద్యార్థులకు విద్య బుద్ధులు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన కొందరు లెక్చరర్లు వృత్తికే కళంకం తెస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికల రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి, జార్జ్ రెడ్డి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు మంద సురేష్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి మస్తాన్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఇటీవల ఖమ్మం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, ఎటువంటి లెక్చరర్స్ ను కఠినంగా శిక్షించారని వారు అన్నారు. వామపక్ష విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గౌరవప్రదమైన లెక్చరర్ వృత్తిలో ఉండి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన లెక్చరర్ ఆ వృత్తికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని వారు మండిపడ్డారు. అయితే చాలా దురదృష్టకరం. ఈ రోజున పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని పంపించాలన్నా కూడా తల్లిదండ్రులు భయపడే విధంగా కూడా ఈ కాలేజీలు తయారయ్యాయి. అదేవిధంగా ఇవాళ కాలేజీలో ఇక్కడ లేడీస్ కాలేజీ అయ్యుండి కూడా మగవాళ్ళని పంపించడం వల్ల, మగవాళ్ళు లెక్చరర్లుగా ఉండటం వల్ల ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ పిల్లలుగా భావించుకోకుండా రాక్షసులుగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళని ఎమ్మటే డిస్మిస్ చేయాలని చెప్పేసి మహిళా సమైక్యగా కోరుతున్నాము. నా పేరు నిర్మల, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఖమ్మం నడిబడినటువంటి గత వారం రోజుల నుంచి ఒక విద్యార్థినిపై వేధింపులకు గురి చేసినటువంటి లెక్చరర్ని ఇంకా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ అతను అరెస్ట్ చేయకుండా తనని అరెస్ట్ చేయకుండా ఇంకా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో ఉంది. అంటే ఇవాళ మహిళల పట్ల అనేకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొస్తున్నప్పుడు కూడా ఆ చట్టాలను పూర్తిగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మైనర్ విద్యార్థిని అనేక విధాలుగా వేధింపులకు గురి చేసినటువంటి ఉపాధ్యాయుని, లెక్చరర్ని కనీసం అతని పైన శిక్షించకుండా క్రిమినల్ కేసులు కమిటీ సభ్యులు 3 రోజుల క్రితం ఖమ్మం ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఒక బాలికని వేధింపులకు గురవుతున్నట్టు ఆ బాలిక ఫిర్యాదు చేసినట్టు ఇవాళ సమాచారం ఉంది. దాదాపు 3 రోజుల నుంచి ఈ ఘటన ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కావచ్చు, మొత్తం బయట పబ్లిక్లో జరుగుతూ ఉంది. ఇలా ప్రధానంగా ఇలా ఉమ్మడి మొత్తం రాష్ట్రంలోనే ఇలా 800 నుంచి 1000 మంది స్ట్రెంత్ నడుస్తున్న ఏకైక మహిళా ఉమెన్ కళాశాల ఇక్కడ ఖమ్మం ఉమెన్ కళాశాల. ఈ కళాశాలకి చాలా చరిత్ర ఉంది. ఈ కళాశాల నుంచి చదువుకున్న వాళ్ళంతా ఇలా రకరకాల ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు. అలాంటి ఒక మహిళా కళాశాలలో అమ్మాయిలకి రక్షణ ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులందరూ రేటుకి పంపిస్తే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ లెక్చరర్సే ఇలా వేధింపులకు పాల్పడడం అనేది చాలా దారుణం. ఇలా బయట ఏదైనా జరిగితే వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించాల్సిన లెక్చరర్సే ఇలా వేధింపులు పాల్పడడం అనేది ఇలా సమాజంలో చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. అందుకే వెంటనే ఈ ఘటన పైన సమగ్రంగా విచారణ జరిపించాలి. దీని మీద ఆర్జేడీ అట్లనే కమిషనర్ గారు కూడా వెంటనే స్పందించాలి. ఇవాళ డిఐఓ గారు కూడా, ఇవాళ జిల్లా విద్యాశాఖ అధికారి కూడా దీని మీద పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ ఉమెన్ కళాశాలలో గతం నుంచి ఇలా ఉమెన్ లెక్చరర్సే ఉండాలనేది కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అట్లనే కేవలం 45 సంవత్సరాలు విద్యాబుద్ధులు నేర్పేటువంటి బడిపంతుల్లో ఈరోజు విద్యార్థినీల పట్ల అసాంఘిక కార్యక్రమాలకి, అసాంఘిక పదజాలాలతోటి విద్యార్థుల్ని వేధించేటువంటి పరిస్థితి ఈరోజు ఖమ్మం నగరం నడిబొడ్డునటువంటి మహిళా ఉమెన్స్ జూనియర్ కళాశాలలో చోటు చేసుకున్నటువంటిది ఉన్నది. ఈరోజు ఈ విద్యార్థినీల పట్ల రక్షణ లేకుండా ఈరోజు సరైనటువంటి విద్యార్థులను గైడ్ చేయాల్సినటువంటి ఉపాధ్యాయులు, లెక్చరర్సే ఈరోజు ఇట్లాంటి ఘటనలకి దోహదపడుతున్నారు అని అంటే, రేపు రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాలలో నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఈరోజు రేపు తల్లిదండ్రులు కూడా ప్రశ్నార్థకంగా ఉండేటువంటి పరిస్థితి రానున్నది. ఇలాంటి పరిస్థితి కనుక వస్తే రేపు విద్యార్థులకి రక్షణ కరువయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే హరి అనేటువంటి లెక్చరర్ని తక్షణమే అరెస్ట్ చేసి తనని డిస్మిస్ చేయాలని ఈ సందర్భంగా జార్జ్ రెడ్డి పీడీఎస్యూగా మేము డిమాండ్ చేస్తున్నాం. వామపక్ష విద్యార్థి యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నడిబొడ్డున్న ఉమెన్స్ కళాశాలలో అయితే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిపై లైంగికంగా దాడి చేసిన ఎవరైతే లెక్చరర్ ఉన్నో అతన్ని తక్షణం అరెస్ట్ చేసి అతన్ని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఇక్కడ నిరసన చేయడం జరిగింది. ప్రధానంగా ఖమ్మం నడిబొడ్డున్న మహిళా డిగ్రీ కళాశాల కావచ్చు, ఇంటర్ కళాశాలలో ఇక్కడ ఉన్న ఎక్కువ శాతం ఇక్కడ మహిళలు లెక్చరర్ లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి, ఇక్కడ జిల్లా అధికారులు ఆలోచన చేసి ఇక్కడ మహిళా లెక్చరర్ని కేటాయించాలని చెప్పి ఇక్కడ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీ దగ్గర ఆందోళన కార్యక్రమాన్ని అన్ని వామపక్ష మహిళా సంఘం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. 4 రోజుల క్రితం ఈ కాలేజీలో ఒక అమ్మాయిని లెక్చరర్ వేధించి ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేసి చికాకు చేస్తున్న క్రమంలో దీని మీద పెద్ద ఎత్తున మీడియాలో పేపర్లు రావడంతో దీన్ని మహిళా సంఘం మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జరిగిన విధానం చూస్తే ఈ రోజు ఒక లెక్చరర్గా ఉండి అంటే పిల్లలకి చదువు నేర్పాల్సిన ఒక లెక్చరర్ ఈ రోజు కామాంధుడిగా మృగాలుగా ఈ రోజు ఈ హాస్టల్లోనే ఒక మృగంగా ఉండి మహిళల పైన వేధింపులకు గురి అవుతున్న చర్యలపై ఈ రోజు మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మధ్యతరగతి పేద కుటుంబాలు లాంటి వాళ్ళు ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలకి పంపుతుంటే ఈ కాలేజీలో కూడా రక్షణ లేని పరిస్థితులు అంటే ఈ ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ ఉంటుందని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు బయటికి పోతే పనిచేసే క్రమంలో ఆడవాళ్ళపై అత్యాచారాలు జరుగుతుంటే మహిళల హక్కులు కావాలి, మహిళలు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాలు మేము కోరుతుంటే ఈ రోజు చదువుకున్న పిల్లగాళ్ళు చదువుకుందామని చెప్పేసి గుడులు లాంటి దేవాలయాలే స్కూళ్ళుగా భావించి ఇక్కడ విద్యార్థులే లెక్చరర్సే గురువుగా పూజించే ఈ కాలేజీలలో ఇలాంటి మృగాలు ఉంటే ఇక్కడ అమ్మాయిలకి ఎక్కడ రక్షణ ఉంటుంది అని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాం. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న లెక్చరర్ ని పోక్సో చట్టం పెట్టి అట్లాగే అతన్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇక్కడ కాలేజీ యాజమాన్యం కూడా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీని మీద పెద్ద ఎత్తున